దేవుని సృష్టిలో మనిషి అనేవాడు ఒట్టి బట్టలతో జన్మిస్తాడు, ఒట్టి బట్టలతోనే మళ్ళీ దైవ సన్నిధిలోకి వెళ్తాడు. మనము 1 గ్రాము బంగారము కూడా మన వెంట తీసుకువెళ్ళలేమనేది మనందరికీ తెలిసిన విషయమే. మనము శాశ్వతము కాదు, మన దేహము శాశ్వతము కాదు. మనము చేసిన పనులు, మంచి పనులు ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం శాశ్వతంగా నిలిచిపోతాయి. భౌతికంగా మనం లేకపోయినా మన భావజాలము శాశ్వతం. జాతిపిత మహాత్మా గాంధీ భావజాలమైన, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ భావజాలమైన వారిద్దరూ మన ముందు భౌతికంగా లేకపోయినా వారి ఆలోచన విధానాన్ని ఈనాటికి కూడా మనం చూడగలుగుతున్నాం. అదే స్ఫూర్తితో ఒక ప్రవాసాంధుడు, ప్రవాస భారతీయుడు కృష్ణా చివుకుల ఒక రికార్డు సృష్టించాడు. ఏం రికార్డు సృష్టించాడు? దానములో. ఇక నన్ను మించిన వాళ్ళు లేరు దానం చేయటంలో. నేను భావి తరాలకు, ప్రస్తుత తరాలకు కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పే విధంగా కృష్ణా చివుకుల అమెరికాలో ఆయన ఇండో మెమ్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఆయన గడించిన సంపదలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన ఐఐటి మద్రాస్కి 228 కోట్ల విరాళాన్ని ఇచ్చాడు. మన వాళ్ళు చాలామంది విరాళము ప్రకటిస్తారు, కానీ వాళ్ళు బతికుండగా మాత్రం ఆ విరాళం ఇవ్వరు. ఆ విరాళం సేకరణ చేయటానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం కాళ్ళు అరిగిపోతాయి, చెప్పుల నాడాలు తెగిపోతాయి, కానీ ఇవ్వరు. అలా కాదు. ఆయన ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. నేను ఐఐటి మద్రాసులో ఎంటెక్ చదివాను, ఇంతటి వాడినయ్యాను, దానికి కారణం నాకు తల్లి లాంటి నా ఐఐటి మద్రాస్ అనుకున్నాడు. ఆలోచన వచ్చిన తరువే దానం చేశాడు. దానికి ఇప్పుడు కూడా ప్రతి మగవాడి యొక్క విజయానికి వెనుక ఒక మహిళ అన్నారు. ఈ కృష్ణా చివుకుల భార్య ఒక డాక్టరమ్మ. ఆమె కూడా పెద్ద మనసుతో ఈ విరాళం ఇవ్వమని ప్రోత్సహించింది. ఈ కృష్ణా చివుకుల ఎక్కడవాడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్లలో జన్మించాడు. ఆయన బీటెక్ ఐఐటి ముంబైలో చదువుకున్నాడు. కానీ ఉన్నత విద్యను అభ్యసించిన ఐఐటి మద్రాస్ అంటే ఆయనకి ఎంతో ప్రేమ. తల్లిలా చూసుకుంటాడు ఆ సంస్థని. ఆ 228 కోట్లు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటికి ఇచ్చి గురువుగారికి పదాభివందనం చేసి, అయ్యా నేను ఇచ్చే విరాళాన్ని ఒకటి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వండి అని. ఐఐటి అంటే ఏదో ఉచిత విద్య అనుకోబాకండి, అక్కడ కూడా 5-6 లక్షల ఫీజు ఉంటుంది. పేద విద్యార్థులు ఎవరైతే ఐఐటి ఫీజులు కట్టుకోలేరో అటువంటి వారికి ఐఐటి మద్రాసులో నా డబ్బు నుంచి ఇవ్వండి అన్నాడు. రెండవది, ఈ రోజున క్రీడలను ప్రోత్సహించకుండా ఒలింపిక్స్లో మెడల్స్ రావాలని టీవీలు చూడటం కూడా అవివేకమే. అడుగడుగునా మనం క్రీడలను ప్రోత్సహిస్తే బంగారు పథకాలు, రజక పథకాలు అన్నీ వచ్చేస్తాయి. అటువంటి నిర్లక్ష్యానికి గురైన క్రీడలను ఐఐటిలో ప్రోత్సహించడానికి కొంత దీంట్లో మొత్తాన్ని కేటాయించమని వారి యొక్క డైరెక్టర్ను కోరారు. ఇంకోటి, ఐఐటి మద్రాసు నుంచి ఒక జర్నల్, మ్యాగజైన్ ముద్రించబడుతుంది. దాన్ని ప్రమాణాలు పెంచి 10 మందికి ఉపయోగపడేలా అన్ని ఇంజనీరింగ్ కాలేజీ లైబ్రరీలకు వెళ్ళే విధంగా దాన్ని అభివృద్ధి చేయమని కోరారు. ఇక మనకున్న దానాల్లో అన్నదానం, విద్యాదానం, ప్రాణదానం. విద్యను ప్రోత్సహించడం ద్వారా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచాడు కృష్ణా చివుకుల. ఇంతవరకు నభూతో నభవిష్యత్ అనే విధంగా స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున విరాళం ఇచ్చిన వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఈయన స్ఫూర్తితో మరికొంతమంది ముందుకొచ్చి తాను చదువుకున్న స్కూలు, తాను చదువుకున్న కాలేజీలను అభివృద్ధికి తన సంపాదనలో 1% విరాళం ఇచ్చే విధంగా ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ఈరోజు మన తెలుగువారికి గర్వకారణమవటం అనేది విశేషం.
అలాగే అమెరికాలో పుట్టిన బిల్ గేట్స్, ఆయన సతీమణి మెలిండా, వాళ్ళ సంపాదనలో మొత్తం 90% దాన ధర్మాలకు ఇచ్చేశారు. ఆ విధంగా బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాలలో అనేక మంది అభాగ్యులు వారు సేవలు పొందుతూ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవటానికి ఉపయోగిస్తున్నారు. మనకున్న సంపదలో ఒక 0.5% దానం చేయటం ద్వారా మనకు తరిగేది ఏమీ లేదు. నదిలోంచి ఒక చెంబుడు నీళ్ళు, సముద్రం నుంచి ఒక చెంబుడు నీళ్ళు మనం తోడటం వల్ల నదికి కానీ సముద్రానికి కానీ ఎటువంటి లోపము కొరత ఉండదు. అందువల్ల తెలుగువాడు కృష్ణా చివుకుల భుజం తట్టి దాన గుణాన్ని ప్రోత్సహించి 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు ఐఐటి మద్రాసు విద్యార్థులే కాదు, యావత్ విద్యార్థి లోకము, అధ్యాపకులు, మేధావులు, విద్యాధికులు కూడా ఆయన్ని ప్రశంసల వర్షంలో ముంచి ఆయన ఒక మహానుభావుడు, అందువల్లనే ఇటువంటి దానం చేయాలి, 228 కోట్లు దానం చేయాలని ఆలోచన వచ్చిందని దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా ఆయన దానాన్ని కథలుగా వింతగా చెప్పుకోవటం అనేది మన తెలుగు జాతికి గర్వకారణంగా భావించాలి.